హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి ఛాలెంజ్ వీడియో వచ్చేసి మనమైతే చేయబోతున్నాం పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. సో ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర అయితే నేను, మన కెమెరా వెనకాల నారాయణ అండ్ మన గని బ్రో అండ్ భరత్ అండ్ స్టీఫెన్. భరత్ ఎవరో తెలుసా? దాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. ఏం పని ఈయనే గైస్ మన భరత్ నగర్ భరత్. అయ్యా. సో ప్రెసెంట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వచ్చేసి నేను, గని, భరత్ అండ్ స్టీఫెన్. పానీపూరిలో లాస్ట్ ఎవరైతే వస్తారో సో వాళ్ళకి ఇదే గైస్ మన మిర్చి ఛాలెంజ్. కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చిన వాడికైతే ఏం చేయని అవసరం లేదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చిన వాళ్ళకి మాత్రమే గైస్ ఈ పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంకా చూసుకుందాం ఎవరెవరు ఎంత టైమింగ్ లో గెలుస్తారు, ఎవరెవరు పనిష్మెంట్ తీసుకుంటారని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎవరికా ఇదే ఇదే చూసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ అయితే మనమే, చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ప్రజెంట్ చూసుకోవచ్చు గైస్, ఫస్ట్ అయితే మనం అయితే స్టార్ట్ చేసాము. సో ఒక టైమర్ కూడా చూసుకోవచ్చు. సో ఒక టైమర్ కూడా చూసుకోవచ్చు గైస్. 3, 2, 1 స్టార్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మళ్ళీ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. టైం 30 seconds క్రాస్ అయింది. వన్ మినిట్ ఓవర్. 1 minute ఓవర్. ఫార్టీ సెకండ్స్ లెక్కది మొత్తం క్లియర్ చేయాలి. 1 minute 40 seconds అయితే కంప్లీట్ అయింది గైస్. సో ప్రెసెంట్ వచ్చేసి మనది 1 minute 40 seconds అయితే కంప్లీట్ అయింది గైస్. సో ఇంకా మన నెక్స్ట్ పార్టిసిపేషన్ వచ్చేసి గని. 1 minute 40 seconds లోపల మొత్తం క్లియర్ చేసేయాలి. 1 minute 40 seconds టార్గెట్. అయితే గని వాడు ఫినిష్ చేస్తే ఇంకా వాడు సేఫ్ అయిపోతాడు. సో ఇక్కడ చూసుకుందాం. టైమ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 3 పాని పోసుకొని తినాలి నా కొడక. 1. సో గని చూసుకోవచ్చు గైస్ ఎట్టుందని. అయ్యో గని మచ్చా రోజు వస్తాను మచ్చా. కుక్క అట్లే బజ్జీ అయిపోయింది మచ్చా అట్లే. మాటిని కానీ అట్లా చేయకూడదు, కానీ అట్లా చేయొద్దురా గని. చూడండి అదంతా నీకు అవసరం. చూపించు చూసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. నేనైతే సేఫ్ గైస్ ప్రెసెంట్. పోయి 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 పాని పోయి. 1 minute 30 seconds కంప్లీట్ అయింది. ఇంకా 10 seconds ఉన్నాడు ఫినిష్ చేయలేదు. నాకు నమ్మకం వచ్చేసింది, నేను సేవ్ అయిపోయానమ్మా. గణన్నా నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? 1 minute కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ నేను సేవ్ అయిపోయాను ప్రెసెంట్ అయితే. దాంట్లో పానీపూరి బోల్తా పడిపోయింది, దాన్ని లేపాలి ఇప్పుడు. అయిపోయింది. లాస్ట్ అది మసాలా పూరి అయింది. కానీ పానీపూరి అన్నాడు, అది మసాలా పూరి అయింది గైస్ ప్రెసెంట్. ప్రెసెంట్ టైం వచ్చేసి 2 minutes కంప్లీట్ అయిపోయింది గైస్. చూసుకోవచ్చు 2 minutes కంప్లీట్ అయిపోయింది ప్రెసెంట్. గని ఇక్కడ చూసుకోవచ్చు గైస్. పాపం గని తిందామా వద్దా అన్నాడు. చూద్దాం. ఓకే పాని తాగా, పాని మొత్తం కంప్లీట్ అవును ఉంటా. పాని కంప్లీట్ అవ్వాలా? నేను వదలనే లేదు. దాని కింద వేసి సో ప్రజెంట్ టైం వచ్చేసి మన గని గారు కంప్లీట్ చేసిన టైం వచ్చేసి 2 minute 25. సో ఇది గైస్ మన గని యొక్క పరిస్థితి. వాడు తీసుకున్న టైమింగ్ వాడు తినడానికి. సో ఇప్పుడు మన థర్డ్ పార్టిసిపేషన్ వచ్చేసి మన స్టీఫెన్ గారు. చూద్దాం మనోడు ఏం చేస్తాడు, ఎంత టైంలో ఫినిష్ చేస్తాడని చెప్పేసి. టైం అయితే ఇప్పుడు 0లో ఉంది. సో ఇంకా స్టార్ట్. సో టైమ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్
మనోడు పాపము మెల్లగా కరగని అని మెల్లగా తింటాడు. వాడు స్టార్ట్ కాకముందు ఒకటి అయినాడు కాబట్టి వీడికి ఒక 2 seconds ఎక్స్ట్రా ఇవ్వడు. మనోడు చాలా ఓపిక్గా తింటాడు. చూద్దాం ఇంకా మనోడి పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి. ఎందుకంటే గైస్ నాకు పూరి వీడు తక్కువ వేసినట్టు అనిపిస్తుంది గైస్. సో ఇంకా చూసుకోవచ్చు ఏమవుతుంది చెప్పేసి. కంప్లీట్ అయిపోయింది. 1 minute సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇంకా 30 seconds గైస్. నాది నా టైమింగ్ చెప్తాను నేను. స్టెప్ వేసుకో. ఓకే సో చూసుకోవచ్చు గైస్. నేను సేఫ్ అయిపోయినాను గైస్. నేను సేఫ్ గైస్. ఇంకా ఆప్ చేయదు పైన పానీ మొత్తం తాగాల, పానీ తాగాల. సో చూసుకోవచ్చు గైస్. ఇంకా స్టాప్ చేసుకో. 53 seconds. సో 1 minute 53 seconds అయితే కంప్లీట్ అయింది గైస్. సో మనోడు ఫినిష్ చేసేటప్పటికి. సో ఇంకా చూసుకోవచ్చు గైస్. నేనైతే ఇప్పటికి లీడింగ్ లో అయితే నేనున్నాను. సెకండ్ స్టీఫెన్. సో ఇంకా థర్డ్ వచ్చేసి మన గణన్న. సో ఇంకా 4th పార్టిసిపేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు డయాస్ కి అయితే వస్తున్నాడు. చూద్దాం ఇంకా ఆయన ఎంత సేపు లో తింటాడని చెప్పేసి. సో ఇప్పుడు మన 4th పార్టిసిపెంట్ అయితే వచ్చాడు గైస్ డయాస్ లోకి. సో మన భరత్ నగర్ భరత్. సో ఇంకా చూద్దాము ఇంకా మనోడు ఎంత సేపు లో తింటాడని చెప్పేసి. సో గని టైమర్ ఏమైనా స్టార్ట్ ఏమైనా ఉందా? చూపి. సో ఇంకా టైమర్ చూసుకోవచ్చు గైస్. సో మనోడు కూడా టైమర్ అయితే ఇంకా స్టార్ట్ చేయబోతున్నాము. గని భరత్ విడే భరత్ వాడు చూసిన వాడికి ఎంత కుల్లో చేయించిన వాడికి కుల్లో చేయించు అప్పుడే. రెడీ 3, 2, 1 స్టార్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మన భరత్ అని కూడా చూద్దాము ఎంతసేపు లో తినేస్తాడని చెప్పేసి. భరత్ ఎట్లా అనిపిస్తా ఉంది? అట్లా మాడిచ్చాలా ఏమనిపిస్తుంది భరత్ నీకు తింటా ఉంటే? మాడికి పాపము స్పైసీగా ఉన్నట్టుందా, పాపము మండుతున్నట్టుంది అంటున్నాడు. పాపం మనోడు ఇంకా పాపం నీళ్ళు కూడా తాగా అంటాను. డైరెక్ట్ గా మసాలా వేయించేస్తున్నాము. సో చూసుకోవచ్చు గైస్ మనోడు 50 seconds ఓలో వెళ్తున్నాడు. 50 seconds అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. మనోడికి పాపం చచ్చిపోతున్నాడు నేను లాస్ట్ వచ్చినాడని చెప్పేసి వాడికి. సో 34 seconds అయితే ప్రెసెంట్ కంప్లీట్ అయింది గైస్. సో 53 seconds అయితే ప్రెసెంట్ రన్ అవుతుంది గైస్. సో ఇంకా చూసుకోవచ్చు మన భరత్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఎక్స్ప్రెషన్స్ మొత్తము పోతుంది ఇది రియలైజేషన్. చూసుకోవచ్చు గైస్ మన గణేకి అయితే అప్పుడు అర్థమైపోయిందంట వాడే లాస్ట్ అని చెప్పేసి. సో 1 minute 11 seconds అయితే ప్రెసెంట్ కంప్లీట్ అయింది గైస్. నేను ధర ఫస్ట్ గుడ్ ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఫస్ట్ నాదే. నాకు టైమర్ పోతానే ఉంది, నువ్వు చచ్చిపోతావు. ఇంకా టైమర్ పోతానే ఉంది. మాట్లాడు మొత్తం ఖాళీ చేయాలి. 2 minutes 25 seconds. సచ్చిన వీడు అయిపోయినాడు. సో టైమర్ ఆఫ్ చేయకండి. ఎంత చూపి టైమర్ చూపి. సో ఇంకా టైమర్ వచ్చేసి చూసుకోవచ్చు గైస్ 2 minutes 34 seconds అయితే వచ్చింది. సో ఇంకా లాస్ట్ పార్టిసిపేట్ వచ్చేసి మన భరత్ నగర్ భరత్. 2 minutes 34 seconds. ఇది ఎంతరా? 2 minutes 40 seconds. 2 minutes 40. సో ఫస్ట్ వచ్చింది మనమే విన్నర్. సెకండ్ సో ఇంకా థర్డ్ వచ్చేసి మన గణనకు ఒక జూమ్ వేసుకోబా. గద్దెలకొండ గణి. థర్డ్ వచ్చేసి మన భరత్. సో మనకైతే విన్ అయిన దానికోసము ఏమి పనిష్మెంట్ లేదు. మన వాళ్ళే గైస్ పాపం పనిష్మెంట్ తీసుకోవాల్సింది. చాలా పాపం. స్టార్ట్ అంటే థర్డ్ పెట్టుకుంటావు నువ్వా? సో మనోడైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు గైస్. స్టార్ట్ చేయబ్బా.
అయ్యో గైస్ మనోడు స్టార్ట్ నాకేడు మడతాను గైస్ మనోడు పాప పెడతాడు సో మనోడు అయితే చాలా సింపుల్ గా తినేసినాడు గైస్ ఎట్లుంది మచ్చా అయిపోయింది ఇంకా నాకు ఎక్కేస్తారు బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా నాకేడు కాడు పడతాందిరా ఓకే గైస్ సో మనోడైతే సక్సెస్ఫుల్ గా తినేసినాడు మన గణన్న అప్పుడు ఒకటి రెండోది గణన్న మాడగనే ఏం మాట్లాడేది దీనికన్నా జోల చెప్పి తిన్నాము సత్యం అయితే సో చూసుకోవచ్చు గైస్ మన గణన్న ధైర్యం తిన్నాడు ధైర్యవంతుడు ఎలా ఉంది గణి బాగుంది అయ్యో రెండు కూడా తిన్నాడు గైస్ మావాడు సగమే తిన్నాడా కేడి నా కొడుకు గైస్ కూడా గణి ఎలాగుంది వండుతున్నట్టుందా బాధపడకునే ఇష్టమా దిగులు చెందకునే ఇష్టమా బీజం వేస్తాను భయపడద్దు కరెంట్ లాంటి కుర్ర చూసుకోవచ్చు గైస్ బాబు స్ట్రోక్ ఇచ్చేసింది కంట్లోకి ఒక జీపేరా కంట్లోకి ఒక జీపేరా భరత్కి ఒక జీపే కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు మనోడికి పాపం కట్టిన తెలిసింది గైస్ ఫస్ట్ అనేది తెగించినారు నేనే గెలిచిన అప్పటికి అందుకే చెప్పేది దేవుడు ఉన్నాడు మన భరత్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాడు గైస్ మిరపకాయ ఓకే అంతే మనోడు పాప మా ఒక్కదాంతోనే వెళ్ళిపోయాడు చూద్దాం ఇప్పుడే వండుతున్నట్టుంది అప్పటికి కవర్ చేస్తాను బర్గర్ ఏదో బర్గర్ అంటున్నాడు ఇంగ్లీష్ రాదని చూసి గణిని ఒక జూమ్ వేసుకోవచ్చు కదా అట్లే సో ఇంకా ఇవాళ ఛాలెంజింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ సో చూసుకోవచ్చు ఇంకా మీకు నచ్చినట్టు ఏ ఛాలెంజింగ్ వీడియోస్ కావాలంటే మర్చిపో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి గైస్ సో మనము ఆ ఛాలెంజింగ్ వీడియోని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాము సో ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు చాలా నవ్వించినట్టు ఉంటే మర్చిపోకుండా ఇప్పుడే వీడియోకి లైక్ చేసుకోండి అండ్ అదేలాగా మీ ఫ్రెండ్స్ కూడా మీలాగే నవ్వుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే వాళ్ళకైతే షేర్ చేసేయండి సో బై బై గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం